కావలసిన పదార్థాలన్నీ దగ్గరికి పెట్టేసుకుందాం. మంచి సాంబార్లో ఎండుమిరపకాయలు కొంచెం కాలితే మంచి టేస్ట్ వస్తుంది. ఒక్కొక్కరిది ఒకటి. మరి ఎండుమిరపకాయల్ని విరక్కొట్టి, ఎందుకంటే ఒకవేళ బూజు ఏదన్నా ఎండుమిరపకాయల్లో ఉంటే ఆ పొగలా వస్తుంది, అప్పుడు పడేయచ్చు. మన ఆవాలు చిటపట్లాడుతూనే మన ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఎండుమిరపకాయలు నూనెలో వేసినప్పుడు దీంట్లో నుంచి లైట్గా రంగులా బయటకు వస్తుంది. అంతేకాకుండా మంచి సువాసన కూడా బయటకు వస్తుంది. ఆవాలు చిటపట్లాడేస్తున్నాయి. దీంట్లో మన జీలకర్ర, అలాగే కొంచెం మెంతులు. సాంబార్ అంటే చింతపండు పులుసు వాడిన చోట కళ్ళు మూసుకొని మనం మెంతులు వేసేసుకోవచ్చు. ఆవాల్లో కూడా కొంచెం చేదు ఉంటుంది. ఇందులో వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు, చిట్టి ఉల్లిపాయలు ఎందుకు వేయలేదంటే వాటి ఆ పైన పొర ఊడొచ్చేస్తుంది. అందుకని ఫస్ట్ కరివేపాకు, కొంచెం చిటపట్లాడిన తర్వాత ఇంగువ వేసేసి, ఉల్లిపాయలు ఇప్పుడే వేయట్లేదు, మామూలుగా అయితే ఉల్లిపాయలు వేసి ఫ్రై చేస్తాను. ఇప్పుడు మన నోలుకోలు కూరగాయ వేసిన తరువాత దీంట్లో మన చిట్టి ఉల్లిపాయ కూడా వేసుకుందాం. ఎందుకంటే ఆ ఉల్లిపాయ పైన ఫ్రై అవ్వకూడదు, చక్కగా ఈ సాంబార్లో ఉడకాలి ఆ చిట్టి ఉల్లిపాయలు. ఇది కూడా వేసాను. ఇప్పుడు మనం దీంట్లో పసుపు కూడా వేసేసుకుందాం. పసుపు, మంచి ఆ ఇంగువ అన్నీ పడడం వల్ల మంచి సువాసన వస్తుంది. ఈరోజు కేవలం సాంబార్ పొడి వేసి నేను చేస్తున్నాను. కాకపోతే మార్కెట్లో దొరికే సాంబార్ పొడిలో మనకి కొంచెం ఘాటు తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు వంటల రాని కరాని కారం ఎప్పుడు మన తోడుంది. ఎందుకంటే గుంటూరు నుంచి వరంగల్లో మంచి మంచి మిరపకాయలు తీసుకొని మన తెలుగు వాళ్ళకి నాలుగుకి తాకే అద్భుతమైన కారాన్ని అందిస్తుంది మన కరాని కారం. అందుకే దాన్ని వంటల రాని కరాని కారం అన్నారు. ఇప్పుడు ఈ కూరగాయలు కొంచెం ఫ్రై అవుతూ రాడిష్ ముక్కలు కూడా వేసేసుకుందాం. చింతపండు పులుసు వేసి ఈ కూరగాయలన్నీ చక్కగా ఉడికితేనే అప్పుడు దాంట్లో మజా. మరి ఈ చింతపండు పులుసు వేసి దీన్ని ఒక 5-10 నిమిషాల పాటు కూరగాయలు ఉడికేంత వరకు చక్కగా బాయిల్ చేసుకుందాం. కావలసినంత పులుపు, ఒక్కొక్కరికి ఒక రకమైన పులుపు ఇష్టం. అదే మనం చెన్నై వెళ్ళామనుకోండి, వాళ్ళు పులుపు కొంచెం ఎక్కువగా వేస్తారు. తెలుగు వాళ్ళకి పులుపు కొంచెం, అంటే వాళ్ళ కంపేర్ చేసుకుంటే మనకు కొంచెం తక్కువే. దీంట్లో మనం టమాటా అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసి దీన్ని ఆ కూరగాయలు పర్ఫెక్ట్గా చక్కగా కుక్ అయిన తర్వాత మిగతా మసాలాలన్నీ వేసుకుందాం. అంటే సగం ఉడికిన తర్వాత సాంబార్ మసాలా పొడి కూడా వేసుకుందాం. చాలామంది లేడీస్ అంటే ఈ మధ్య ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. నేను చూపించే సాంబార్ మసాలా అవన్నీ చూసి చాలా సింపుల్గా ఇంకా ఈజీగా ఏదైనా చెప్పగలరా ఆ టేస్ట్ రావడానికి. సాంబార్ పొడి మార్కెట్లో అవైలబుల్గా ఉంది, అది కూడా తీసి వేసేసుకోవచ్చు. ఈ చక్కగా కూరగాయలు సగం ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు అన్నీ చూసుకోవాలి. మరి సాంబార్ పొడి వేసేసుకుందాం. మిగతా మసాలాలు ఏం వేయట్లేదు కదా. ఈ సాంబార్ పొడిలో నాకు తెలుసు కారం సరిపోదు. మన కరాని కారం వేస్తే దానికి ఎక్స్ట్రా మన తెలుగు వాళ్ళకి కావాల్సిన ఆ మంచి టేస్ట్ దీనికి వచ్చేస్తుంది. ముఖ్యంగా చెన్నైలో మీరు సాంబార్ కనుక చూస్తే బెల్లం వేస్తారు, దానివల్ల మంచి రుచి వస్తుంది. చింతపండు ఎక్కడ వాడినా కొంచెం అంత బెల్లం వాడితే కనుక అదిరిపోయే టేస్ట్. సో బెల్లం తురుముని ఇందులో వేసేసుకుందాం. అలాగే కొబ్బరి పాలు కూడా వేయడం నాకు చాలా ఇష్టం. ఈరోజు ఉన్నాయి వేస్తున్నా, వేస్తే రుచి కొంచెం పెరుగుతుంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,